ఏపీలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు రేపుతోంది. వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాత మాజీ సీఎం జగన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే గతంలో జగన్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు అదృశ్యం కావడం ఆసక్తి రేపుతోంది. దీని వెనుక మిస్టరీపై చర్చ నడుస్తోంది. ఆ నిందితుడి అదృశ్యం వెనుక ఏం జరిగిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో గులకరాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు వేముల సతీష్ కుమార్. అయితే తాజాగా సతీష్ కుమార్ మాయమయ్యారు. దీనిపై కలకలం రేగుతోంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వడ్డేరా కాలనీలో తల్లిదండ్రులు దుర్గారావు, వెంకటరమణలతో సతీష్ నివాసం ఉంటున్నాడు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. అయితే సతీష్ కుమార్ జూలై 18 నుంచి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఎన్నికల సమయంలో జగన్ విజయవాడలో ప్రచారానికి వచ్చినప్పుడు జగన్పై రాయితో దాడి జరిగింది. ఈ కేసులో సతీష్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సతీష్ మాత్రం తనను అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. అటు తర్వాత సతీష్కు బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే జగన్పై రాయి ఎవరు విసిరారు తనకు తెలియదని, ఆ ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినలేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అనవసరంగా తనను ఈ కేసులో బలి చేశారని కూడా చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసు, అటు తర్వాత గులకరాయి కేసు అనేది రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపింది. అయితే ఓ మాజీ సీఎం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి అదృశ్యంతో ఇప్పుడు కలకలం రేగుతోంది. పోలీసులు ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకున్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన స్నేహితులపై సైతం ప్రశ్నించారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే సతీష్ ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టు తెలుస్తోంది. తన ప్రేమ విషయంలో తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టు, ఇదే విషయంపై తల్లి కూడా వాస్తవమేనని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.